మున్సిపల్ కమిషనర్పై ధ్వజమెత్తిన వైసీపీ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులను విస్మరిస్తున్నారు అంటూ కమిషనర్పై మండిపడ్డ ఎమ్మెల్యే రసాబసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వాకమళ్ల రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ సుధా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరికాదని ప్రజా ప్రతినిధులుగా మేమున్నది ఎందుకంటూ ఎమ్మెల్యే సుధా కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు విజిట్ వెళ్లే సమయంలో అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులకు కానీ కౌన్సిలర్లకు కానీ సమాచారం తప్పక చేయాలని వారు సూచించారు. వార్డు సమస్యల పరిష్కారంలో ఏకపక్ష ధోరణిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీ కౌన్సిలర్లు అంతా కలిసి ధ్వజమెత్తారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వచ్చినప్పుడల్లా సమస్యలు విన్నవిస్తున్నామే కానీ వాటి ఆచరణలో ఎలాంటి పరిణతి లేదంటూ కొందరు వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మీరు కూడా ఇదే ధోరణి వ్యవహరించారంటూ టీడీపీ కౌన్సిలర్లు వాదనలకు దిగారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాదనలు ప్రతివాదనలతో దద్దరిల్లిపోయింది. మున్సిపల్ కమిషనర్గా నా యొక్క బాధ్యతలను నేను సక్రమంగా వ్యవహరిస్తున్నానని అందరూ కలిసి నాపై కావాలని ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ మున్సిపల్ కమిషనర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు పనిచేసిన కమిషనర్లను కూడా ఇలాగే ప్రశ్నించారా లేక నాపై మాత్రమే ఇలా ప్రశ్నిస్తున్నారా అంటూ వారు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి నేను కోరిన సమాచారాన్ని మీకు అర్జీల రూపంలో ఇచ్చినా కూడా ఎందుకు వివరాలు ఇవ్వలేదంటూ ప్రశ్నించడంతో కోర్టులో ఉన్న సమస్యలపై ఇక్కడ మాట్లాడకూడదంటూ మున్సిపల్ కమిషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కావాలనే కౌన్సిల్ సమావేశంలో రచ్చ రేపాలను చూస్తున్నారంటూ అర్థం లేని వ్యర్థ ప్రశ్నలు ప్రశ్నిస్తే బాగుండదు అంటూ కమిషనర్ ఆగ్రహంతో వైసీపీ కౌన్సిలర్లంతా ఏకమై కౌన్సిల్ సమావేశాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామంటూ వారి స్థానాల నుంచి లేచి బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో మున్సిపల్ కమిషనర్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కొందరికి ఒకలాగా మరికొందరికి ఒకలాగా చర్యలు చేపట్టకుండా అందరికీ సమాన చర్యలు తీసుకోవాలంటూ వారు సూచించారు. అనంతరం వారి వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా కౌన్సిల్ సమావేశం దృష్టికి తెచ్చారు. వాటన్నింటికీ సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపుతామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. మనము మీటింగ్ కూడా ఈ మధ్యకాలంలో 2 మాసాలు పూర్తయింది. ఈ 2 మాసంలో టౌన్లో మనం చూసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనకు కనబడేటువంటిది ఏంటంటే భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. మరి నాకు తెలిసి రెవెన్యూ అధికారులు వచ్చినట్టుగా కనిపించలేదు. మీరు అంటే గోపురం మండలమా గోపురం బద్వేల్ మండలం నుంచి ఏమైనా వచ్చారా రెవెన్యూ అధికారులు? మీరు పెద్దమ్మా ఎవరు గోపురం ఉన్నారు? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అలాగే గోపురం మండలం నుంచి ఏమైనా వచ్చారా? గోపురం తహసీల్దార్ గారు క్యాంపులో కలెక్టర్ గారు ఆదేశాల క్యాంపులో ఉన్నారట. 15 నిమిషాల్లో 11 ఓకే. మరి ఈనాడు అన్ని విషయాలు కూడా మనం చర్చిద్దాం. మరి ముఖ్యంగా బాధాకరమైన విషయం మనకు శ్రీదేవ్ అనేటువంటి ఒక గౌరవ కౌన్సిల్ సభ్యులు చనిపోవడం కూడా జరిగింది. వారి కుటుంబము ఇదివరకు మొట్టమొదట మనం మున్సిపల్ ఎలక్షన్ అయినప్పుడు మొదటి మీటింగ్ కూడా రాలేదు అనుకుంటున్నాను. వాళ్ళ భర్త కౌన్సిలర్గా ఉన్నారు. ఆయన కూడా కోవిడ్తో చనిపోవడం జరిగింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఆమెను ఎన్నుకోవడం జరిగింది. ఏదేమైనా పాపం వాళ్ళ కుటుంబంలో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో మరి మనము వారికి ఆపద కూడా ఎంతో కొంత మనం ఆర్థిక సహాయం కూడా చేశాం. మరి ఇప్పుడు కూడా వారికి ఏదైనా మనకు తోచిన ఆర్థిక సహాయం చేయగలిగిన వారి కుటుంబాన్ని మనం ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళ మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి సభలో మొట్టమొదటిగా మన ఎజెండా ఇచ్చినారు. ఎజెండా అంతా కూడా మనం అంతా చూసాము. మీరు ఎజెండాలో ఏదైనా మీరు మాట్లాడాలా చెప్పాలనుకుంటే చెప్పండి. నెక్స్ట్ ఎజెండా తర్వాత అదనపు ఎజెండా ఉంది మీ దగ్గర. అదనపు ఎజెండా మీరు మీటింగ్ చదివి వినిపించండి. మిగతా విషయాలన్నీ ఒకటి మనం మాట్లాడుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎవరైనా మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే పని చేస్తారు. పని చేసిన తర్వాత మనం బయట మిస్ అయిపోయిందంటే ఎలాగా చేసిన వాళ్ళకి ఇబ్బంది కదా. అంటే నేను మిగతా మైకులన్నీ ఆపేయండి మేడం మాట్లాడేటప్పుడు. ఇప్పుడు 130 CR పక్కన పెడితే మిగతావన్నీ కూడా అప్లోడ్ అయిపోయినాయి అండి. చేసిన వర్క్స్ ఎప్పటికప్పుడు ఏమైనా పెండింగ్ ఇంకా అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయా?
దాంట్లో 15 ఫైనాన్సర్స్లో క్రెడిట్ అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చారు మేడం. వాళ్ళు 2 వర్క్ అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చారు మేడం. ఆ అగ్రిమెంట్ చేసుకున్న ఒక వర్క్లో మాత్రం నాకు ప్రాధాన్యత కలిగి ఒక రేపు ప్రోగ్రెస్ అయితే ఉంది సార్. ఈ ఆఫీస్ ప్రతి ఫైల్ ఈ ఆఫీస్లో రన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంత సరిపోతుంది మళ్ళీ సుమారు 10 కోట్ల రూపాయలు స్కీమ్ ఫైనాన్స్ సంబంధించి వివిధ దశల్లో ఉన్నాయి కదా. మనం వచ్చినప్పటికీ ఐడియాలో మేడం ఐడి బయట తీసి 4.5 కోటికి ఒక 4 రోజుల కిందనే ఏడీపీలు అప్రూవల్ ఇచ్చినాయి మేడం. అవి ఇప్పుడు మనం టెక్నికల్ శాంక్షన్ పంపించాల్సిన అవసరం ఉంది మేడం. తర్వాత గతంలో మనం ఒక 3 కోట్ల రూపాయల వరకు 2.5 కోటి 1,80,00,000 టెండర్ అయిపోయింది. 1 కోటి రూపాయలకు మనము టెక్నికల్ శాంక్షన్ కూడా పంపిస్తున్నాం మేడం. అట్లా 10 కోట్ల రూపాయలకు సంబంధించి 15 ఫైనాన్స్ సంబంధించి వివిధ దశల్లో ఉన్నాయి మేడం. అట్లా ఏడీపీలు అయితేనేమి టెక్నికల్ శాంక్షన్ అయితేనేమి 1,80,00,000 టెండర్ల నుంచి అగ్రిమెంట్ దశలో ఉన్నాయి మేడం. ఓకే చెప్తా. దానికి 200 రూపాయల కనెక్షన్ అంటే 200 రూపాయల కనెక్షన్ కావాలంటే 500 రూపాయల లోపు మనకు పన్ను ఉండాలి మేడం. మన ఇంటి పన్ను 500 లోపు ఉండాలి. ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే పార్టిసిపేట్ చేసి వార్డుకి వెళ్తున్నారు. మీ స్టాఫ్ ఈ రోజు ఈ వార్డుకి వస్తున్నాము, కంప్లైంట్ మేము విజిట్కి వస్తున్నామంటే వాళ్ళు కూడా వస్తారు, ఒకటే అవుతారు అంతే కదా. ఆ వార్డు పోగానే మనకు తెలియదు మేడం. అప్పటికప్పుడు మనము ఎవ్రీడే మేము పేపర్లో చూస్తున్నాము. మీరు ఇండివిజువల్గా యూఆర్ డూయింగ్ ఆల్ ద వర్క్స్. అంటే ప్రజాప్రతినిధుల్లో ఉన్నాం కదా, ఒక ఎమ్మెల్యే ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. దేనికి మాకు ఓటేసారు ప్రజలు? దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. హౌ కెన్ వి కమ్ అండ్ అకంపెనీ యూ ఇన్ ఆల్ ద వర్క్స్ దట్ యు ఆర్ డూయింగ్? మాకు ఓటేసారు కదా ప్రజలు. వాట్ ఇస్ ద పాయింట్ చెప్పండి. ఖచ్చితంగా మీరు పార్టిసిపేషన్ వాళ్ళు తీసుకోవాలన్నా మేడం. రొటీన్ వర్క్లో కమిషనర్ ఎక్కడ తిరుగుతాడో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో అప్పటికే ఎప్పుడు నిర్ణయం ఇక్కడ నేను ఆఫీస్లో ఒక ఆయన ఎవరన్నా నేను చెప్పేది ఫీల్డ్ వర్క్. మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీరు కన్సర్న్ వార్డులో వెళ్తున్నారు, మీరు స్టాఫ్ని ఇన్ఫార్మ్ చేయమనండి. అక్కడ ఈరోజు విజిట్కి వెళ్తారు, మీరు ఏదో ప్రాబ్లం చూసేదానికి కాదు, మీరు మార్నింగ్ ఏదైనా విజిట్కి వెళ్తుంటారు. అప్పుడు ఆ కన్సర్న్ నన్ను ఒకరిని అడుగుతాను, గతంలో పనిచేసిన కమిషనర్ కూడా అడుగుతాను. నన్ను ఒకరిని ఎందుకు అడుగుతాను? గతంలో పనిచేసిన కమిషనర్ గతంలో పనిచేసిన కమిషనర్కు ఎంతమంది ఎన్నిసార్లు జరిగింది? రొటీన్ వర్క్లో ఏదైనా కృష్ణారెడ్డి సారు వచ్చినాడు 6 వార్డులకి. ఆయన కమిషనర్స్ కూడా నాకు తెలియదు. ఆ రోజు ఆయన ఫోన్ చేసి ముగ్గు వేసుకుంటుంటే ఇంటి చేస్తాడు. అప్పుడు మా హస్బెండ్ వచ్చి ఆయనకు వార్డు అంతా చూపించాడు. కనీసం కమిషనర్ అని కూడా తెలియదు అప్పటికి. సారే వచ్చి ఫోన్ చేస్తుంటే బయటకు వచ్చాం మేము. నిద్రపోతానేమో. ఓకే వచ్చారు, కాదని చెప్పట్లేదు. గత కమిషనర్ అన్నారు. గత కమిషనర్ గా ఉన్న కృష్ణారెడ్డి సార్ ప్రతిసారి ఇన్ఫార్మ్ చేసేవాడు. ఏ వార్డు పోయినా ఒక కౌన్సిలర్ చెప్పేదాని కొరకు సీసీ ఉంటాడు. చాలా మంది స్టాఫ్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. కొన్ని వాడు పోయినప్పుడు మాకు కొన్ని సమస్యలు ఉంటే చెప్తారు కదా కౌన్సిలర్లు. సార్ దృష్టికి తీసుకొని పోతారు కదా. ఒప్పుకుంటున్నాము. అప్పుడు మీరు కూడా మాకు చెప్పాలి కదా సార్. చెప్పకుండా మీరు రోడ్ వేసేసినారు. నాకు కూడా చెప్పకుండా వేసేసారు. అడిగింది కరెక్ట్, ఒప్పుకుంటున్నాం. అప్పుడు మాకు చేసింది ఏది మీరు? అప్పుడు కూడా అడిగాను కదా సార్లు, చైర్మన్ సార్లు అడిగినా. మాకు కూడా చెప్పలేదు కదా. ఇప్పుడు అడిగింది కరెక్ట్ మీరైనా కూడా వాళ్ళకైనా మాకైనా ఇట్స్ పార్ట్ ఆఫ్. అందరూ మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈరోజు చూస్తున్నాము, దీంట్లో కూడా కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇక్కడ వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈరోజు ఈ అజెండా కాపీలో కనీసం వాళ్ళకి ఆహ్వానం ఇస్తున్నట్టు కూడా దీని మీద ప్రింట్ కూడా చేయలేదు. మరి వాట్ వే వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నాకు అర్థం కావట్లేదు.
25 ఏళ్ళ నుంచి బంకుంటే ఎవరే కానీ ఇప్పటికి తీయమని మమ్మల్ని చెప్పాలి. ఎన్నిసార్లు వైసీపీ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ ప్రభుత్వం వచ్చింది, ఒక్కసారి కూడా తీయమని మమ్మల్ని చెప్పలే. ఇప్పటి వరకే మమ్మల్ని తీయమని మమ్మల్ని ఆ దౌర్జన్యం చేసి కేవలం మమ్మల్నే మాత్రమే బంకు తీపిచ్చినారు సార్. మీరు ఇట్లా ఎవరికి జరగకూడదని చెప్తానా. గౌరవ కౌన్సిలర్ గారు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, అక్కడ స్కూల్ దగ్గర ప్రాబ్లం ఉంది అని చెప్పి. కలెక్టర్ గారు దాన్ని రిమూవ్ చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పి. అవును మేడం, ఇచ్చారు. ఉంది మేడం ఇస్తాను. రిమూవ్ చేసి పెట్టమన్న తర్వాత ఒక 20 days నేను ఆయన గౌరవ కౌన్సిలర్ గారు కదా అని తర్వాత డైరెక్ట్ నేను ఈ ఫైల్ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి సార్ రాసింది చూపించి వీళ్ళకి అప్పటికే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కు వాళ్ళు రిప్లై ఇచ్చి అది కూడా తీసుకొని సార్కు చూపించడం జరిగింది. సారు అది స్కూల్ దగ్గర ఉంది కదా తొలగించండి అని చెప్పి సార్ చెప్పిన తర్వాత వాళ్ళకు ఫోన్ చేసి మీ ఆయన రమ్మని చెప్పినాము, వచ్చినాడు, ఆ సామాన్లు తీసుకోండి, ఆ సామాన్లు తీసుకోండి, తొలగిస్తాము అని చెప్పినాము. అవి ఆయన నేను తీసుకోను, ఆ డ్యామేజ్ అయినా కూడా నాకు ఇబ్బంది లేదని చెప్పిండు. మళ్ళీ రోజు తొలగించేటప్పుడు మా సిబ్బందితోనే ఆయన సామాన్లు ఎక్కడ డ్యామేజ్ లేకుండా పక్కన పెట్టించి ఆ బంకు కూడా డ్యామేజ్ లేకుండా పక్కకు తీపించినాం. తదుపరి అనంతరం కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ను టౌన్ ప్లానింగ్ వాళ్ళు మేడం గారు చూపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ తీసుకురండి, నేను రిమూవ్ చేస్తాను. కలెక్టర్ నుంచి వస్తేనే వస్తుంది, కానీ మేము కౌన్సిలర్లో తీర్మానం చేయొచ్చమ్మా. కానీ ఇప్పుడు ఆ ఒక్క విషయం గురించి చెప్తాను. ఒక్క విషయం మేము తీర్మానం చేస్తారో చేయడమ్మా, మీరు చేయాలి కదా. మీరు ఏం తీర్మానం చేస్తారో లోపల కూడా లేదు. అది ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ లేదు, ఏం లేదు. మేడం ఎంక్వైరీ చేస్తే ఏమని అంటే ఎన్ని డిస్టర్బెన్స్ స్కూల్ కాంపౌండ్ గోడ లేదు మేడం. గోడకు ఈ బంక్ ఉంది, కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, అక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లో బంక్ ఉంది. తర్వాత ఇది ఒకటే కాదు, బంకులు స్కూల్ దగ్గర కూడా కొన్ని బంకులు తీశారు. అది పక్కన పెట్టండి. యాక్చువల్ గా బంకుకి దాని మధ్యలో గ్యాప్ ఉందండి కమిషనర్ గారు. ఇప్పుడైతే ఓపెన్ ఉందా వాల్? మన కాంపౌండ్ వాల్ ని వీళ్ళు కట్టుకోవడం, కాంపౌండ్ వాల్ పార్ట్ ఆఫ్ ద కాంపౌండ్ వాల్ లేదు, వీళ్ళు బంకు పెట్టినారు అని చెప్తున్నారు. మీరు బంకు తీసిన తర్వాత ఇప్పుడు అది కాంపౌండ్ వాల్ అంతా గ్యాప్ ఉందా? గ్యాప్ లేదు కదా, మేము చూసాము కాంపౌండ్ వాల్ కంటిన్యూ గ్యాప్ వచ్చిందా? గ్యాప్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తానంటే ఈ బంకు పెట్టడం వల్ల కింద నుంచి పోయిండ్రు. కోర్టుకు పోతే కోర్టు కమిషనర్ను విచారణ జరిపి డెసిషన్ తీసుకోమని చెప్పి జరిగింది. అది కూడా ఆర్డర్ పాస్ చేసినాం మేడం. ఈరోజు ఆర్డర్ అయిపోయింది. దాని ప్రకారం కూడా డెసిషన్ తీసుకుంటాం. నేను నేషనల్ హైవే వాళ్ళని కూడా సంప్రదించాను. నేషనల్ హైవే వాళ్ళు ఆయన ఇచ్చింది మేము వినాలా, ఆయన రిటర్న్ గా ఇచ్చిండు. మేము ఒకవేళ మీకు తప్పు చేసినామని భావిస్తే మీరు మా మీద ఏమైనా కంప్లైంట్ చేసుకోండి, నేను వద్దని చెప్పలేదు. డిపిఓ గారు మీరు చూపెట్టండి ఎమ్మెల్యే గారికి. అది ఆ లెటర్ కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేసిన రిపోర్టు వాళ్ళు పెట్టిన కూర్చోగలి చట్టం అందరికీ సమానం, అందరికీ ఉంటాయి. భారత రాజ్యాంగం ప్రకారము కొన్ని వైసీపీలకు ఒక చట్టము, టీడీపీలకు ఒక చట్టం ఉందా? ఇప్పుడు వైసీపీలకు ఒక చట్టము, టీడీపీలకు ఒక చట్టం ఉంటే చూపించాలి. అందరికీ ఒకటే కదా. చట్ట ప్రకారం పోయేటప్పుడు అన్ని న్యాయంగా మీరు ఒక అధికారిగా న్యాయంగా పోవాలి కదా. సరే సార్, బంక్ అది కొట్టారు, మిగతా అన్ని కూడా కొట్టాలి కదా. మిగతా అన్ని కూడా ఎందుకు మీరు యాక్షన్ తీసుకున్నారు? అంటే ఇది ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్
ఇది ఇలా నేను పోలేదు మేడం, వాళ్ళు పోయినా అదే నిష్పక్షపాతంగా అందరి విషయంలోనూ ఉంటే వాళ్ళకి అంత ఆవేదన ఉండదు. ఎనిమిదవ తేదీ 8/1 కలెక్టర్ గారు ఇచ్చినప్పటికీ నేను బంకు దగ్గర పోయింది 27వ తేదీ. చేస్తే బాగుంది. మరి కూర్చోవాలి, ఎట్లా మాట్లాడకూడదు. గొడవద్దు. నేనేమన్నానంటే కమిషనర్ గారు, వీళ్ళకు మనం చేశాము, ఇదే విధంగా మీరు ఎవరికైనా 10 మందికి చేసింటే బాగుండేది కదా. ఒకే ఒక్కరికి ఒక చట్టము, మిగతా ఒక చట్టము, అందరూ కలెక్టర్ కాడికి ఆఫీస్ తెచ్చుకోలేదు. ప్రతి ఒక్కరు కలెక్టర్ పెట్టి ఎన్నిసార్లు తిరగాలి? ఇదేవరో పిటిషన్ పెట్టాలి కంటే కొద్దిపాటు చేసుకుంటాడు 2 సార్లు అయినా. ప్రతి వాళ్ళు కలెక్టర్ కాడికి తెచ్చుకోవాలి. మీరు ఇటువంటి దండిగా ఉన్నాయి, అన్ని రిమూవ్ చేయండి అన్నప్పుడు అది అందరూ ఆమోదిస్తున్నాము. అందరూ కలెక్టర్ ఆర్డర్ ఇస్తేనే అన్ని కొట్టేయాలనేది రూలు కాకుండా మున్సిపల్ మనము తీర్మానం చేస్తే న్యాయం అనిపించే ప్రతి చోట అంత లెక్క కూడా కమిషనరే తీర్మానం చేసి ఆయనే పడగొట్టేట్లు చేయాలి. అదే మనం కౌన్సిలింగ్లో ఆమోదిస్తాం. ఎవరైనా ఒక్కసారి ఒకరికి న్యాయం చేస్తే మటుకు ఆయన మీదనే బాధ్యత మనకు అవకాశం ఉంటుంది. ఇది టౌన్లో ఇల్లీగల్ గా ఉండేటువంటి బంక్స్ అన్ని కూడా రోడ్డు మీద కానీ ఎక్కడన్నా వీధుల్లో అడ్డాలు పెట్టేవి కానీ అవన్నీ కూడా ఎవరన్నా ఆధార్ కార్డులో రేషన్ కార్డులో మార్చుకోవడానికి పోతే ఏదో అది ఇది మాట్లాడేది పంపించేది పనులు జరగడం లేదని మమ్మల్ని అడుగుతాను ఇళ్ళలో. రెస్పెక్ట్ ఇచ్చి మనం కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి పంపించమని మనం రోజు కూడా ఇదే మాట చెప్తాను వాళ్ళకు. మార్పు రాకపోతే ఖచ్చితంగా తగిన ఆధారాలు తగిన గౌరవ కౌన్సిలర్లు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే సిబ్బంది మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటారు. ఓకే. బోర్ రిపేర్ చెప్పమని నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి సార్. మాది 20వ వార్డు సార్. ఓకే, నేషనల్ హైవే వాళ్ళు అది తరచుగా డ్యామేజ్ చేస్తారమ్మా. అది పైప్ లైన్ కూడా లేదు. డ్రైన్ అడిగినాం సార్ 35వ వార్డు. ఇది కర్ణాటకకు సంబంధించి 10,000 రూపాయల సంఘానికి సంబంధించి ఎన్ని ట్రైన్ ప్రాబ్లం ఏమి, రోడ్డు ప్రాబ్లం ఏమి, కొత్త రోడ్లు ఏమన్నా అవసరమా, పాత రైలు రిపేర్ ఉందా, రోడ్డు రిపేర్ ఉందా అని ఒక సమాచారాన్ని తీసుకొని కాకుండా అదనంగా 303 కోట్లు అవసరమవుతుంది. అవన్నీ కూడా ఇది నోట్ చేసుకుని ఒక రోజులో ఈ సమస్య తీరదు, చాలా రోజులు దగ్గర నుంచి చూసుకోండి. రాజశేఖర్ బొమ్మ దగ్గర నుంచి అండ్ మేము రామచంద్ర రెడ్డి సార్ మన ఇంటి దగ్గర వరకు స్ట్రీట్ లైట్స్ రోడ్ మీదకి ఉన్నాయండి. స్ట్రీట్ లైట్స్ రోడ్ మీదకి ఉన్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగాయి ఈ మధ్య. సార్ వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. సార్ కూడా అడగండి, కమిషన్ సౌండ్ కూడా అడగండి. రాజకీయం ఉన్నప్పుడు ఇంకో అని హౌసెస్ తీసుకున్నారు కదా సార్. అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర 25,000 రూపీస్ కలెక్ట్ చేశారు. సుమారు 320 మంది కట్టారు. మీన్స్ 81,25,000 మున్సిపాలిటీకి చెందింది. దాని గురించి అంటే ఇట్ వాజ్ నాట్ రిఫండెడ్ అంట సార్. ఎవరికి 800 మందికి ఆడ అకామిడేషన్ తెచ్చుకొని ఉంటారన్నా. ఎవరిని క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం క్యాన్సిల్ చేయదు కదా. ఈ ప్రభుత్వం మళ్ళీ టిట్కోని చేయాలని ఉంది కదా. టిట్కోనే మళ్ళీ ప్రోత్సహిస్తారు కానీ దానికి దీనికి రెసిపోకల్ గానే ఏమి ఇలా వాళ్ళు వీళ్ళేం అడగలే. మాకు ఆడ అది
క్యాన్సిల్ చేస్తూ నీకు ఇస్తామన్నట్టు ఎవరికి ఆర్డర్ ఇవ్వలే. ఈ లేకపోయి అందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తా అంటే ప్రజలు చేయబట్టి తీసుకునేది చెప్తే అట్లేమి మేము ఇంకా అది క్యాన్సిల్ చేస్తాను అది ఇస్తాను అని ఇప్పుడు ఎక్కడ చెప్పలేదన్న. చెప్తాను నాకేం చెప్తే కనుక ఎత్తుకోబోయి హైకోర్టు కన్నా వేయాల్సింది వాళ్ళ తరఫున. ఎందుకంటే ఆ రోజు నేను 2014 నుంచి 2019 నేను తెలుగుదేశం కౌన్సిలర్గా ఉండి ఈ 800 మందికి అప్పుడు నేనే ఎక్కువ ఇనిషియేషన్ తీసి వీళ్ళందరిలో ఎక్కువ నేనే వాళ్ళతో డబ్బులు కట్టించినాను. % కంటే లోపు కన్స్ట్రక్షన్ అయిన రాష్ట్రంలోని అన్ని టిడ్కో ప్రాజెక్టులు క్యాన్సిల్ అయింది. అందులో బదిలీ కూడా ఉంటుంది. ఈ డీటెయిల్స్ కొద్దిగా ఇవ్వండి సార్, ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతారు. ఇంటి గారికి లెటర్ పెట్టారు. 250 మంది టిడ్కో లబ్ధిదారులు ఉన్నారు. ఆ లబ్ధిదారులను ముందు నేను ఇక్కడ లేనప్పటికీ నేను తెలుసుకునే సమాచారం ప్రకారం చెప్తాను. ఆ 250 మందికి పేదలందరికీ ఇందులో నేను పులివెందుల్లో పనిచేసేటప్పుడు మాకు కూడా 1785 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ హౌసింగ్ అంటేకి అందరికీ ఒకటే గైడ్లైన్స్ రెగ్యులర్ దాంట్లోకి మార్చిండ్రు. ఆ మార్చినప్పుడు డబ్బులు ఏదైతే ఉందో లెటర్ రాసి పదే మేము చెప్పించుకొని అమౌంట్ తెప్పించి వాళ్ళకి రీఫండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత లెటర్ పెట్టినా, లెటర్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీరు అంతా ఆన్లైన్ చేయమని చెప్పినట్టు మేము ఆన్లైన్ చేసేస్తాం. గవర్నమెంట్ నుంచి డబ్బు రావాల్సింది ఒకసారి వాళ్ళు పిలిచి ఇచ్చేస్తాం. సర్లేదు సార్, రిఫండ్ కోసం కాదు ఉండేది, వాళ్ళు ఇల్లు కట్టించేదానికోసం మేము ఇచ్చేసాం. అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ టిడ్కో తీసుకుంటాం కాబట్టి ముందుకు పోతాం, అంతే కదా. ఫ్లెక్సీ తీసేసారు, మంచి క్యాలిక్యులేట్ చేశాం మంచిది. దానికి ఏమన్నా అమౌంట్ ఏమైనా పే చేశారు వాళ్ళు 4 నుంచి పెట్టారు. ఈ ఊళ్ళో ఎవరు పే చేయలేదు. అడిగాక మీకు లేదు అడిగినాం, నోటీసులు కూడా ఇచ్చినాము, అందుకే తీసేసినాము. నెక్స్ట్ ఒక పాలసీ పెడతాము అమౌంట్ పే చేయడానికి కూడా అది కూడా ఫిక్స్ చేయండి. ఇప్పుడు ఒక ప్రమాదం జరిగి మల్లేశ్వర రెడ్డి మీకు కూడా వచ్చి ఉంటుంది. మల్లేశ్వర రెడ్డి అని మన ఆయనకు గాయాలయ్యాయి. ఇంకేదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తాము? ఈ రోజు మున్సిపల్ మీటింగ్ అంటే ఈ రోజు తీస్తున్నాను ఫ్లెక్సీస్. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? ఆ సెంట్రల్ లైటింగ్ మనము అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కింద తెచ్చి మనం పెట్టాము. ఏం కనిపిస్తూ ఉంది? మనం లాస్ట్ టైం కూడా దీని గురించి చెప్పాము. సెంట్రల్ లైటింగ్ ఉంది కదా, మధ్యలో అంతా మన ఫ్లాగ్ కలర్లో లైట్స్ అన్ని ఉన్నాయి. దాన్ని అంతా అబ్స్ట్రక్ట్ చేస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. ఉండొచ్చు మీరు ఎంత అమౌంట్ కట్టించుకుంటున్నారు, అది ఎన్ని రోజులు పర్మిషన్ ఇస్తున్నారు, అదంతా కూడా మొత్తం అంతా దాన్ని డిస్టర్బ్ చేస్తూ వీళ్ళు ఇన్ని రోజులు పెట్టి ఈ రోజు మీటింగ్ అంటే ఈ రోజు మార్నింగ్ తీసుకున్నారు అన్ని. మనిషికి దెబ్బ తగిలినా ఆ రోజు తీసుంటే బాగుండేది కదా. ఈ రోజు మార్నింగే తీశారు. మేము వస్తున్నప్పుడు చూసాం తీసి అన్ని ఊళ్ళలో పిక్చర్లు ఉన్నాయి మేడం. అన్నా ఉండొచ్చు కానీ మన దగ్గరే కదా దెబ్బ తగిలింది మనిషికి. ఇంకేదో పెద్ద దెబ్బ తగిలింటే ఎవరు రెస్పాన్సిబుల్? ఎప్పుడన్నా ఎన్ని రోజులున్నా మనము రెస్పాన్సిబుల్గా ఉండాలి. అది నేను అనేది బాగుంది. నేను అనేది దెబ్బ తగిలిన రోజే తీసుంటే ఇంకా కొంచెం బాగుండేది అంటున్నాను. కనీసం ఒక 1 వీక్ ముందర వాళ్ళే తీసేస్తారని చెప్పి నోటీస్ ఇచ్చినాం మేడం. లేక దానికోసం కూడా ట్రై చేసి రోడ్డు సెంటర్లో కాకుండా రోడ్డు పెట్టుకోండి. పైగా లైటింగ్ అదే పనిగా మనం టౌన్ బ్యూటిఫికేషన్ బాగుండాలని చెప్పి లైటింగ్ వేస్తే దానికి నిజమే వేయించి దాన్ని ఎంజాయ్ చేసుకుంటారు. ఆల్రెడీ చెప్పాను, నచ్చమా చెప్పినా సార్ కొంచెం చెప్పిన ఇప్పుడు దాన్ని చర్య తీసుకోవాలి. అట్లా నేను 2 కోట్లు పెట్టి కదా పేరు డాక్యుమెంట్ ఇచ్చుకోవాలి. దాని గురించి ఏం చర్య తీసుకోవాలి. దేనివల్ల మీరు చర్య తీసుకోవచ్చు. లాస్ట్ 2 సార్లు చెప్పినా సార్, లాస్ట్ కౌన్సిల్ చెప్పినా, ఇప్పుడు చెప్పినా మీకు చెప్పినా చెప్పండి. దాని గురించి ఉంటాయి కానీ ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రిపోర్ట్ ఇచ్చిండు, అది సర్వే చేయించేది ఆల్రెడీ లేఅవుట్ వేసి పట్టాలు కూడా ఇచ్చిండ్రు. మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ ఏమన్నా ఉంటే ఆ విధంగా 2 ఎకరాల 70 సెంట్లు నడితే సర్వేలో తెచ్చే సరిపోతుంది. అది చేయండి సార్. సరే 2 ఎకరాల 70 సెంట్లు మీ సర్వే ఉంది ఆల్రెడీ, అది ఇస్తాం పుట్టండి. ట్రించుందినా చుట్టూ ట్రించుంది. శ్మశానమా లేకపోతే శ్మశానాలకే పట్టాలు ఇస్తారా? లేకపోతే 953 సర్వే నెంబర్ వచ్చేసి 60 సెంట్స్ బిలో ఉంది, 40 సెంట్స్ పైన ఉంది. పైన చూసినప్పటికీ మనం వచ్చి క్లియర్గా బౌండరీ వేసినాం. అయితేనే మున్సిపాలిటీ వస్తుంది. మిగతా తహసీల్దార్ ఉన్నాడు. రేపు తహసీల్దార్ డ్యూటీ ఏంది?
గవర్నమెంట్ భూములు అన్యాక్రాంతం అయితే రెవెన్యూ సెక్రటరీలు తహసీల్దార్లు వాళ్ళు చూసుకుంటారు. అది మీరు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి పోయినా మున్సిపాలిటీ రిప్రజెంటేటివ్ చేస్తాను. నేనేం చేశాను? కమిషనర్ ఏం చేస్తాను? వాళ్ళకి అసైన్మెంట్ జరుగుతుంటే ఖచ్చితంగా మనం యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాం. కానీ మనకి ఎటువంటి అసైన్మెంట్ అనేది సబ్జెక్ట్ సైడ్ చూసుకోండి. అసైన్మెంట్ జరగలేదు ఎవరెవరైతే ముందుకు వచ్చిందో మనకు 47 సైడ్ ఉంది అక్కడ, అది రిమూవ్ చేసేసాం. మనకి ఎందుకంటే బౌండరీ కూడా మనం పౌచ్ అతను దానికి సంబంధం లేదా సార్? మీరు చాలా ఒక పట్టా ఇస్తారు ఎవరన్నా, ఆ ఒక్క స్థలాన్ని పట్టా ఇస్తారా? ఎవరు పట్టాలు లేవు సార్. మీరు జాబ్ తీసుకున్న ఫస్ట్ టైమే 246లో సిస్టమ్ ఫ్రీగా ఉంది. దాన్ని కూడా ప్రొటెక్షన్ కోసం పోల్స్ అనేది పెట్టించాం. 46 కూడా టోల్స్ పెట్టి మనం ఎలక్ట్ చేయించాం. కానీ వాళ్ళు పైన వచ్చినప్పటికీ స్టెప్స్ అని కొంచెం ముందుకు పెట్టి చేసామనుకోండి. అంతవరకు మనకి లిమిటేషన్ అసైన్మెంట్ జరుగుతుంది లేఅవుట్. మిగిలినది ఏదే కానీ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ కానీ రోడ్స్ మాత్రమే మనకి వస్తాయి సార్, ఇంక్లూడింగ్ మున్సిపాలిటీస్ ఏమిటాయి కానీ. మిగిలిన ఏమైనా కానీ అసైన్మెంట్ కానీ అలిగేషన్ కానీ మనకి ఏమైనా హ్యాండ్ అవుట్ చేసుకుంటే ఇట్ విల్ బి కన్సర్న్ మున్సిపాలిటీ కంట్రోల్, లేదంటే కానీ పూర్తిగా రెవెన్యూ కంట్రోల్కి పోతుంది. అలా మీరు చెప్పిన ఇంకో సబ్మిషన్ ఏమంటే మీరు చెప్పిన దాంట్లో క్లారిఫికేషన్ కోసం నేను రాశాను. వాళ్ళ నుంచి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్ చేశాము. వాటిని తహసీల్దార్ కన్సల్ట్ నేను రాశాను. నేను ఆలో కూడా చెప్పాను ఏమని, వన్స్ ఏదైనా క్లారిఫికేషన్ వస్తే కానీ దాని మీద యాక్షన్ ఖచ్చితంగా ఇనిషియేట్ చేస్తున్నాను. మేము అనేది ఏం ఇనిషియేట్ చేద్దాం చెప్పదు, ఎందుకంటే ఆల్రెడీ లెటర్ అడ్రస్ చేసాను. ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాను. మున్సిపాలిటీకి సంబంధించిన ఓపెన్ సైట్ 20 సెంట్లు, అందులో ఒక చర్చి ఉంది. చర్చిని పక్కన పెట్టి మిగిలిన దాన్ని మనం కొట్టడం జరిగింది. తర్వాత రోడ్లు ఏదైతే ఆక్రమించుకున్నారో మొత్తం 10 ప్లాట్లు అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకనేది మున్సిపాలిటీ రోడ్డు కాబట్టి, ఓపెన్ స్పేస్ కాబట్టి. మిగతా మీరు చెప్పే ఏదైతే రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ మేము కూడా చెప్తాం. శ్మశానం మాకు శ్మశానం అని నేను కూడా పోయినాడు సర్వే తీసుకోపోయినా. ఇక్కడ సర్వే లేడు. గోపాలం సర్వే డిప్యుటేషన్ చేయించుకొని ఆ ఏరియాకు 3 రోజులు మన స్టాఫ్ తిరిగింది. నేను కూడా 1 రోజు 2 రోజులు పోయి వచ్చి దాంట్లో అన్ని పట్టాలు ఉన్నాయి. డీకేటీ చంద్రులు లేవుంటుంది. దీంట్లో ఈ శ్మశానం అని ఈ 270 సెంట్లు శ్మశానం అని మా రెవెన్యూ రికార్డులో దొరకడం లేదు అని చెప్పాడు. మళ్ళీ కూడా చూడమని చెప్తాను. ఓకే వస్తుంది. మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి, మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి. యాక్షన్ ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఆర్టీ యాక్ట్ అడిగిందా? అప్లికేషన్ వచ్చిందా సార్? అప్లికేషన్కు ఇవ్వాలి సార్. ఖర్చు పెట్టి టీకే పెట్టారు. మీరు అడిగిన సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్టు. దానికి మీరు ఆర్టీఐలో కూడా అడిగారు. ఆర్టీఐ టైం ప్రకారం మేము రిప్లై కూడా ఇచ్చినాం. మీకు పోస్టల్ చేయండి కదా, చేరిపోయింది కూడా సార్. చేరిపోయింది. ఏమని ఇచ్చారు? నేను ఇన్ని ఇచ్చినారు అని అడిగినాను. ఆన్సర్ ఇచ్చినాము. ఆర్టీఐ యాక్ట్లో ఏమైనా తేడా ఉంటే మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. మీరు కౌన్సిల్ సబ్జెక్ట్లో చర్చించాల్సిన అంశం కాదు. కాదు సార్, నిజమే. మీరు ఏదైనా మీరు ఒక నోటీస్ ఇచ్చారు 8/11/2024. ఇది కూడా కోర్టులో ఉంది. కోర్టులో సార్ కాదు, ప్రజలు కూడా కొన్ని తెలియాలా? ఎందుకు చేస్తారనేది రాజకీయంగా చేస్తారా, రాజకీయంగా లేకుండా చేస్తారా, కాబట్టి చేస్తారా అనేది గౌరవ కౌన్సిల్ సభ్యులు తెలియాలా, విలేకరులు ఉండరు, అధికారులు ఉండరు, అందరూ తెలియాలా? అందరూ దేశ భద్రత డిస్కషన్ చేయండి. కోర్టులో ఏం డెసిషన్ తీసుకుంటే జరుగుతుంది. ఆయన ఏమడుగుతున్నారంటే వాళ్ళ బిల్డింగ్లు కలిగి మీరు క్యాన్సిల్ చేస్తున్నారా లేదా, అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటాడు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చారు. ఇచ్చారు సార్, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. మీరు ఏమని ఇచ్చారు? వేదిక ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 20 సంబంధించి మీరు కోరిన సమాచారం ఇది వెంట తదుపరితమైనది. మరియు ల్యాండ్ కన్వర్షన్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించింది. కావున సర్వే నెంబర్లు ఆయా ప్రాంతాలను పూర్తి చిరునామాలు తెలిపినట్లయితే ఈ కార్యక్రమాలు పరిశీలించి తదుపరి సమాచారం ఈయన మళ్ళా నెంబర్లు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఏమడుగుతున్నాడు? మన దగ్గర ఉంటాయి నెంబర్స్ మున్సిపాలిటీ. ఆయన మొత్తం ఓన్గా అడుగుతున్నాడు. ఏ రీజన్స్ తో వాటిని రిజెక్ట్ చేశారని ఆల్రెడీ మన ఆర్టీఐలో మనము ఇంచుమించు 400 ఫైళ్ళు
సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్కి ఇచ్చాం సార్, ఇవ్వకుండా లేదు. అయితే ఇంకొక ఆర్టీ కూడా సార్ ప్యారలల్గా పెట్టారు సార్. దీంట్లో 4 యాక్ట్ అడిగారు. ఇది అగ్రికల్చర్కి సంబంధించింది. సర్వే నెంబర్లు స్పెసిఫైడ్గా చెప్తే అన్నా మేము తీసిస్తామని చెప్పాం సార్. అంటే ఎక్కువ మన టౌన్ అంతా కూడా డీకేటీ ల్యాండ్ గ్రామ కంఠం ఎక్కువ ఉంది కాబట్టి అగ్రికల్చర్ సర్వే నెంబర్స్ ఏమి అడిగాం సార్. మీకు 2 విషయాలు. ఒకటి, ప్లాట్ లేఅవుట్ చేసినారు, లేఅవుట్లో రెవెన్యూ వాళ్ళు అలాట్ చేసినారు, ఇచ్చినారు, కట్టుకున్నారు, అదంతా జరిగిపోయింది. అది మీరేం కనపరచమనిలే. గవర్నమెంట్ లేఅవుట్ చేయకోకుండా నుండి డీకేటీలు ఇచ్చింది కానీ లేదంటే అగ్రికల్చర్ మామూలుగా రిజిస్టర్ ల్యాండ్ కానీ వాళ్ళు ప్లాట్కి విభజించినప్పుడు వాటికి కన్వర్షన్ ఉందా లేదా, నాలా ఉందా లేదా, ఆ నెంబర్లు మీ దగ్గర ఉంటాయి. మళ్ళీ దానికి మీరు ఒకటి చూడండి, ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ప్లాట్ చేసి పక్కన చూసేయండి, అది అయిపోయింది ఆ పోర్షన్. నెక్స్ట్ పోర్షన్ తీసుకోండి. నెక్స్ట్ పోర్షన్లో ఏమొస్తుంది, అగ్రికల్చర్ ల్యాండ్, రిజిస్టర్ ల్యాండ్ అవి వస్తాయి. దాంట్లో డీకేటీ వస్తుంది, ఇది వస్తుంది. అవి లేఅవుట్ చేసింటారు. అవి లేఅవుట్ చేసిన దాంట్లో కన్వర్షన్ ఉందా లేదా, లేకపోతే ఇదో పలానానికి లేదు, ఇదో పలానానికి ఉంది, మీరు రిపోర్ట్ ఇవ్వండి. పోతే అందరం పోతారు. నేను గౌరవ హైకోర్టుకి చెప్పాలని అడిగినా మేడం. ఇప్పుడు నాది భారతదేశ భద్రత కేంద్రం సంబంధించిన ఏజెంట్ మేడం. మీరు దేశ భద్రత సార్ సార్ చెప్పండి సార్, చెప్పండి. మేము అడిగే హక్కు మాకు ఉంది. ఏమనుకుంది నీకు ఆన్సర్ ఇచ్చినాము, నువ్వు అప్పీల్ చేసుకో. తప్పుంటే నెక్స్ట్ అప్పీల్ పో, అంతేగాని కౌన్సిల్తో డిస్కస్ చేయాల్సిన అంశం కాదు సార్. కౌన్సిలర్ కాబట్టి ఇచ్చా సార్, అది కౌన్సిలర్గా పోయినగా ఇచ్చా. నాకు రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అడిగినా నాలా లేవు, నాలా లేదు, లేకుండా ఎన్నో లేదు అడిగినా. పోయి చైర్మన్ అడిగినా, దానికి రెస్పాన్స్ ఇవ్వండి సార్. మీరు దానికి ఇవ్వండి రెస్పాన్స్. ఇన్ఫర్మేషన్ యాక్ట్తో దానికి నేను పోయి చైర్మన్ అడిగా, దానికి చెప్పండి సార్. ఆయన ఏమడుగుతున్నాడంటే న్యాయబద్ధంగా, అయ్యా మీరు మున్సిపాలిటీలో నాలాకు సంబంధించి 2024 నుంచి 24 వరకు ఎన్నిటికి నాలా ఉన్నాయి, ఎన్నిటికి లేవు అనేది అడిగినా. అది ఇచ్చేదాన్ని మనకి ఇబ్బంది ఏంటి అంటున్నాను. ఏమి ఇబ్బంది లేదు, మేమేం చేయలేదు. దానికి ఎందుకు మరి డేటా కావాలి కదా, సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ అది. వాళ్ళు అవును కమిషనర్ గారు, మేము వచ్చినప్పటి నుంచి పగలు డ్యూటీ చేసి రాత్రి కోర్టు కేసులు రాస్తున్నాను. అవును ఉంటుంది. మాకు సంబంధించిన విషయాలు కాదు, గతంలో చేసిన ల్యాండ్ ఇష్యూస్ ఏంటనేవి మున్సిపాలిటీ స్టాఫ్ లేరు కదా సబ్జెక్ట్గా. ఉన్న బాబుల్లో రికార్డులు అందుబాటులో రోజు ఒక కోర్టుకు అయితే వస్తాను.
కమిషనర్ ఇచ్చారు చూపిండి. మరి కౌన్సిల్ కూడా తప్పుదారి పెట్టించదు. మీరు ఇచ్చే రికార్డ్ చూపిండి. అందరూ ఉంటారు కదా, మీడియా మిత్రులు, కౌన్సిలర్ అందరూ ఉంటారు, చూపిండి సార్. అబద్ధాలు చెప్పి సభను అందరినీ తప్పుదా పట్టింది సార్. మీరు అట్లా తప్పుదా పెట్టించదు. దేశ భద్రతకు సంబంధించినట్టు 3 రోజులు టైం నోటీస్ ఇచ్చాను. భారతదేశంలో ఎక్కడ లేదు మేడం. నోటీస్ ఇచ్చి 3 రోజులు సమాధానం చెప్పండి. ఏది మినిమం 10 రోజులు టైం ఇవ్వాలా. 3 రోజులు టైం ఇచ్చారు మేడం. ఎక్కడన్నా ఉందా ఇది? కోర్టుకు పోయిన అంశాన్ని మాట్లాడకూడదని చెప్పినాం. కాదు సార్, సార్ సభ కూడా తెలియాలి సార్. ఏంది విషయం తెలియాలా? న్యాయంగా మీరు న్యాయం అంటారు. మీరు న్యాయంగా ఉండరా లేదా అని సభకు తెలియాలా? అవసరం తెలియాలా? 3 రోజులు దేశ భద్రత సంబంధించిన విషయం అసలు నేను అడిగింది. నేను నా మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. మీకు నేను చెప్పేది అర్థమైందా అండి? పక్కన పెడదాం ఆ ఇష్యూ. కోర్టు పక్కన పెట్టండి. మరి మళ్ళా పదే అదే నోటీసు. ఆయనకు సంబంధించి 2024 వరకు ఉండేటువంటి నాలాకు సంబంధించి బద్వేల్ మున్సిపాలిటీలో ఎన్నిటికి అప్లై అవుతాడో ఎన్ని అప్లై కాని ఇండ్లు ఉన్నాయి. ఆ డోర్ నెంబర్లో ఆ వ్యవహారం అంతా ఇవ్వమన్నాడు. అందులో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మాకేమి ఇబ్బంది లేదు. డేటా ఇచ్చేటప్పుడు ఈ రోజు కాకుండా ఏ రోజైనా ఇవ్వాలి. దీంట్లో నాలా లేకుండా కూడా ఫెసిలిటీ ఉన్నాయా? ఇందులో బద్వేల్లో నాలా లేదన్న ఎక్కడ మనకు అవకాశం లేదు. బద్వేల్లో గవర్నమెంట్ కూడా కమిషనర్ లెటర్ పెట్టించారు సార్. మనకు ఒక 29 ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అవి గ్రామ కంఠము, సెటిల్మెంట్, ఓల్డ్ బిల్డప్ ఏదైతే ఉన్నాయి సార్. అదే రిజిస్టర్ ల్యాండ్స్ అంటే అవుట్ ఆఫ్ 100లో 20% రిజిస్టర్ ల్యాండ్స్. ఆ 20%లోనే మనం ఆన్లైన్లో అన్ని చూసుకొని ప్లాన్స్ ఇస్తున్నాం సార్. అగ్రికల్చర్ ల్యాండ్లో ఎక్కడ ప్లాన్స్ ఇవ్వడం జరగలేదు సార్. సార్ ఇష్యూ అంతా కూడా అక్కడ నర్సింహాల్ పక్కన ఉంది. మళ్ళీ లేటెస్ట్ గా లేఅవుట్ వేసి కడతాను. అది కూడా విలేజేనా? నర్సింహాల్ పక్క సార్. నర్సింహాల్ పక్క చాందాల కాడ అన్ని ఉన్నాయి. డైవర్ట్ చేస్తారు. కేవలం కొంతమందిని ఇబ్బంది పెట్టడానికే మీరు చేస్తారు. ధర్మం కాలేదు. మీకు ఇవ్వాలా ఎన్ని నాలా ఉంటే మీ దగ్గర రికార్డు 10 నిమిషాలు చేస్తారు. మీరు కావాలంటే సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో మీరు తప్పించుకోలేరు. ఈ రోజు పేపర్ ఇవ్వాల్సిందే, ఇంకోవాల్సిందే. మీరు కూడా నేను లెటర్ ఇచ్చాను కమిషనర్ గారు, చూడండి. అది దాని ప్రకారము ఆయన అడిగిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇచ్చేయండి. మీకు ఎంత టైం కావాలా? 1 month. మీరు నెల రోజులు తీసుకోండి. నేను ఇంకా 10 రోజులు అదనంగా కూడా చెప్తాను. ఎందుకంటే ఈ సమస్యను మనము క్లియర్ చేయాలి. అది మన బాధ్యత. మనం చేయాలి. ఒకసారి చెప్పినాము కోర్టులో ఉండే అంశాన్ని మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎఫిషియెంట్, బట్ స్టిల్ ఇట్ ఇస్ దేర్ ఇస్ ఎ టెక్నికల్ కమ్యూనిటీ. ఉంటే నాకు చెప్పండి. ఈ గౌరవ వైస్ చైర్మన్ గారు కోర్టులో ఉండే గురించి మాట్లాడారు. మీరు కరెక్ట్గా చేసేది మేము బ్యాక్ అనుకుంటాం కదా. మేము కూడా ఏదో కేసు అన్న చేసి తప్పు చేస్తుంటాడని మేము అనుకుంటాం కదా. మాకు తెలియాలి కదా. తెలియాలి కదా సార్. అందరికి తెలియాలి కదా. 3 రోజులు టైం నుంచి నోటీస్ ఇచ్చారు మేడం. కేవలం 3 రోజులు. ఏదైనా దేశ భద్రతకు సంబంధించింది 3 రోజులు ఇచ్చారు మేడం. మినిమం ఏ నోటీస్ అయినా 10 రోజులు నేర్పిస్తారు. చూడండి మేడం, డబ్బు కట్టి